2001లో అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో 4 విమానాల్ని హైజాక్ చేసినటువంటి ఈ దాడి ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ మరువలేనటువంటి ఒక ఉగ్రదాడి. దాదాపు 2996 మంది 76 మంది చనిపోయారు. అంటే దగ్గర 3000 మంది చనిపోయారు, 25,000 మంది గాయపడ్డారు. అంటే ఎంత పెద్ద దాడో చూసుకోండి. దీనికి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికా భావించి నెల రోజుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వచ్చి అల్ ఖైదాలు దాక్కున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ తూర్పు ప్రాంతాల్లోనైతే దాడులు చేయడానికి ముమ్మర ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. మొత్తం అమెరికా దళాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాయంట. ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో బిన్ లాడెన్ ని లొంగిపోవాలి అని ఈ కమాండోలు చెప్పారు. ఆ సమయంలో ఈ అమెరికా మిలిటరీలో ఒక అల్ ఖైదా ఉన్నాడు. అయితే ఆ సమయంలో అమెరికా మిలిటరీ దాన్ని గమనించలేకపోయింది. ఈ అల్ ఖైదా సెంట్రల్ కమాండ్ కి ట్రాన్స్లేటర్ గా ఉన్నాడు, కానీ ఇతను అల్ ఖైదా ఉగ్రవాదని ఎవరు ఊహించలేకపోయారు. దాంతో ఈ బిన్ లాడెన్ దొరికిపోయిన తర్వాత బిన్ లాడెన్ అటు నుంచి ఏం చెప్పాడంటే, నా దగ్గర పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళని బయటికి పంపించిన తర్వాత నా మీద దాడి చేయండి, కాబట్టి నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పాడంట. సరే, అక్కడ ట్రాన్స్లేటర్ గా ఉన్నటువంటి ఈ అల్ ఖైదా ఉగ్రవాది కూడా ఈ కమాండోల్ని మిగతా మిలిటరీని ఒప్పించే ప్రయత్నం చేశాడు. చిన్నపిల్లలు మహిళలు ఉన్నారు కాబట్టి కొంచెం సమయం ఇద్దామని. అది వెంటనే మిలిటరీ అధికారులు కూడా సరే అతడు చెప్పినట్లుగా చేశారు. దానివల్ల ఏమైందంటే ఆడవేషంలో బిన్ లాడెన్ అక్కడి నుంచి ఆ ట్రక్ లో ఎవరైతే ఈ మహిళల్ని తరలించేటటువంటి ట్రక్ వచ్చిందో ఆ ట్రక్ లో ఈ బిన్ లాడెన్ కూడా మహిళా వేషంలో వెళ్లిపోయాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసేసరికి ఈ ట్రాన్స్లేటర్ అల్ ఖైదా ఉగ్రవాదని తెలిసింది. తర్వాత అతన్ని పట్టుకున్నారు. ఈ విషయంలో గత 15 సంవత్సరాలుగా ఈ మిలిటరీలో పనిచేసినటువంటి కిరియకౌ అనే ఒక ఆఫీసర్ అయితే ఈ విషయాల్ని ఒక మీడియాకి చెబుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అది కూడా అమెరికాకు చెందినటువంటి ఒక మీడియా సంస్థకి చెబుతున్నాడు. ఆ సమయంలో బయటపడినటువంటివి.